పొలిటికోస్ ప్రేక్షకులకు నమస్కారం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జవహర్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి గోశాలను సందర్శించడానికి రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మనం మెయిన్ గేట్ దగ్గర ఉన్నాం. గోశాలను సందర్శించడానికి లోపలికి వెళ్ళి అక్కడ ఎలాంటి ఏ కార్యక్రమాలు ఉన్నాయి, అక్కడ గోశాలకు సంబంధించినటువంటి అక్కడ ఎన్ని గోవులు ఉన్నాయి ఏంది అనేది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. పొలిటికోస్ ప్రేక్షకులకు నమస్కారం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జవహర్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి గోశాలకు సంబంధించి నిర్వాహకులు మనతో ఉన్నారు. వారు ఏ విధంగా ఈ గోశాలకు సంబంధించి ఏ విధంగా నిర్వహిస్తూ ఉన్నారు, అదేవిధంగా ఈరోజు చాలామంది కూడా భక్తులు ఇక్కడికి చాలామంది కూడా అశేషంగా అమావాస్య రోజు అని చెప్పేసి చాలామంది రావడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలను పూర్తి వివరాలను ఒకసారి ఆ నిర్వాహకులను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఇప్పుడు ప్రస్తుతం నమస్కారం అండి, అందరూ మీడియా వాళ్ళకు నమస్కారము. ఇది శ్రీ ఐజీ గౌశాల జవహర్ నగర్ కాప్రా మండల్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్లో ఉంది. ఇది గౌశాల 2008లో మేము సంచాలన స్టార్ట్ చేసినాము. దీన్ని ఆల్రెడీ ఇది రిజిస్ట్రేషన్ ట్రస్ట్ ఉంటుంది. దీని గురించి నేను సనాతన ధర్మకు అందరికీ అదే అంటున్నా, మనం గౌ కాపాడితే మన దేశం కాపాడుకోవచ్చు. భారత్ కాపాడుకోవాలంటే గౌమాత కాపాడుకోవాలి. ఏమన్నా సనాతన ధర్మకు ఆవు పూజ చేస్తే ఆవు పుణ్యం దొరుకుతుంది. మనం ఏ గుడికి పోతే కూడా ఫస్ట్ ఆవు పూజ చేసిన తర్వాత మన గుడి అవుతుంది. గర్భప్రవేశం చేసినప్పుడు కూడా ఆవు పూజ చేసిన తర్వాతనే గుడికి మన గర్భప్రవేశంగా వెళ్ళిపోతాం. అట్లా సో అమావాస్యం రోజు ప్రతి అమావాస్యం రోజు ఇక్కడ 5,000 to 10,000 పబ్లిక్ వస్తుంది. అన్నదానం ప్రసాదం నడుస్తుంది. ఈరోజు మన అన్నదానం ప్రసాద్ అభయ్జీ జైన్ వాళ్ళతోటి ఉంది. భజన కార్యక్రమం కూడా నడుస్తుంది. ఇక్కడ గౌ సేవ కూడా అవుతుంది. నేను అందరికీ పబ్లిక్ అదే అంటున్నా, మీరు ప్రతి అమావాస్యం శ్రీ ఐజీ గౌశాల రాండి. ఆవుల గురించి ఏమాట డొనేషన్ చేయి. ఆవులకు బతకాలంటే మనం బతుకోవచ్చు. అట్లా మన సనాతన ధర్మం కాపాడుకోవాలంటే ఆవుగా కాపాడుకోవాలి. ఇంకొకటి మనం రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతున్నా, మేము 2008 ఈ జాగాల మీద ఉన్నాము. దీని ల్యాండ్ మా గౌశాలకు పేరు మీద చేసేయండి ప్లీజ్. మా దగ్గర 700-800 ఆవులు ఉన్నాయి. మేము దీనికి కష్టతోటి సాస్తున్నాము. మాకు మంచి నీళ్ళు లేదు. అంతా జవహర్ నగర్ వాటర్ తోటి నీళ్ళు ఖరాబ్ అయిపోయింది. దాని గురించి నేను మీకు దండం పెట్టి అడుగుతున్నా అండి, మన ఆవులకు ఒక మంజీరా వాటర్ కనెక్షన్ ఇప్పియండి. మా మాటలు మీరు ఇంట్రే మా మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ గారికి ఆర్డర్ ఇవ్వండి. మంజీరా వాటర్ ఇవ్వండి గౌశాలకు. ఆవుల గురించి మా గురించి ఏం అవసరం లేదు, మాకు ఆవుల గురించి వాటర్ ఇవ్వండి. మేము అదే మల్లారెడ్డి కూడా అడుగుతున్నాం, మీ ఏరియాలో మా ఉన్నారు, మీరు ఎమ్మెల్యే గారు ఉన్నారు, మా ఇట్లా రాజేందర్ గారు వాళ్ళు 3-4 సారి ఇక్కడ గౌశాలకు వచ్చిరు. బట్ ఇంకా వాటర్ ఇస్తా అని చెప్పారు, కనెక్షన్ ఇవ్వలేరు. ప్లీజ్ మీకు వాళ్ళు దండం పెట్టి అడుగుతున్నా, మాకు ఇక్కడ గౌశాలకు ఒక వాటర్ కనెక్షన్ ఇవ్వండి. ఇంకా నేను పబ్లిక్ అదే అంటున్నా, మీరు అందరు రాండి, మా గౌశాలకు రండి. జాగా కూడా మాకు సరిపోతలేదు. మీరు ఏదో సాయం చేస్తే చేయవచ్చు. అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక్కడ బ్లడ్ డొనేషన్ కూడా నడుస్తుంది. ఒక మానవ జాతికి మనము హెల్పింగ్ చేయాలంటే బ్లడ్ డొనేషన్ చేసి మనకు ఎవరైనా ఒక జీవాలు కాపాడుకోవచ్చు. ఏది అన్ని ప్రకారం గౌశాలని పని మనం సేవ చేస్తున్నాము. మీకు అందరికీ అదే అంటుందండి, ప్లీజ్ ఐజీ గౌశాలకు రండి. ఇక్కడ చాలా బాగుంటుంది. మీకు లోపల కృష్ణ గుడి ఉంది, ఆయిమాత టెంపుల్ ఉంది, 700-800 ఆవులు ఉన్నాయి. మీరు లెక్క ఏకదం క్లియర్ లెక్క ఉంటుంది. ఎవరైనా పైసలు ఇస్తూ కూడా ప్రతి బ్యాంక్ అకౌంట్ తోటి మనం పేమెంట్ చేస్తున్నాం. మొత్తము దీని ATGST రిజిస్ట్రేషన్ కూడా ఉంది. మీరు ఏం బాధపడలేకుండా డొనేషన్ చేయవచ్చు. గౌశాల ఇది స్టార్ట్ చేసి 208 సంవత్సరాలు స్టార్ట్ చేసినాము. అప్పుడు మా ధర 1.5-2 ఎకరాల పొలం ఉండే. మొత్తం అప్పుడు చేసినాం. మేము 5 ఎకరాల అగ్రిమెంట్ చేసినాము. మాకు అంతవరకు కబ్జా ఇస్తలేరు. 2 ఎకరాలకు 3 ఎకరాలకు అది మేము MRO త్వరగా కంప్లైంట్ కూడా పెట్టినాము. మల్లెడ్డి కూడా సార్ కూడా వచ్చిపోయిండు. ఒకసారి రాజేందర్ సార్ కూడా వచ్చిపోయినారు. ఎన్నో కలెక్టరు అన్నీ వస్తుపోతూ కానీ ఇప్పటివరకు మాకు కబ్జా ఇస్తలేరు. ఇక్కడ జాగా సరిపోతలేవు. 800 ఆవులు ఉన్నాయి. అమావాస్య రోజు మొత్తం అంగుడు లేక అంగుడు ఉంటాయి. పబ్లిక్ ఫుల్ వస్తారు. డోనర్స్ ఇస్టోర్ కూడా వస్తారు, ఇస్టోర్ కూడా వస్తారు, అన్ని మందికి వస్తారు. కానీ మాకు జాగా కోసం చాలా ప్రాబ్లం. ఇంకేంటంటే నీళ్ళు మొత్తం ఖరాబ్ ఉన్నాయి. ప్రతిరోజు మేము బయటకు వెళ్ళి ట్యాంకర్ తీసుకొచ్చి నీళ్ళు తగ్గిస్తున్నాం. విన్నావా, బయటకు వెళ్ళి గుంజుకొని తగ్గిస్తున్నాం. నీళ్ళు బస్సులు బాగాలేదు. అది ప్రాబ్లం ఉంది మాకు. वेनाराम चौधरी यापराल, ये 17 ईयर्स के हम इधर ही है। गौशाला में बहुत अच्छा सुविधा है. मारवाड़ी सब इकट्ठा होकर काम कर रहे हैं. सब अच्छा गाय को अच्छा देख रहे हैं. सब व्यवस्था के लिए काम सब మార్వాడి के साथ ही काम हो रहा है. ఇక్కడ గోశాల అనేది మాకు ఎప్పటి నుంచో తెలుసు. అయితే వద్దామనుకుంటే ఇంకా వీలు కాలేదు. ఇవాళనే రావడం అయింది. కానీ చూస్తుంటే చాలామంది బాగుంది, ఆహ్లాదంగా. గోశాల అనేది గోవులు అంటే 33 కోట్ల దేవతలు ఉంటారు కదా. మనము ఎటు గుడికి పోయినా అటు పోయినా సంతృప్తి ఉండదు.
గోవులకు మనం ఏదైనా ప్రత్యక్షంగా మన చేయితో ఏదైనా వేస్తే మనకి సంతృప్తి ఉంటుంది. అదే మనకి ఇంకా ఏమంటారు గాడ్ గ్రేస్ అనుకుంటారు. అట్లా ఇప్పుడు మనము తినలేదు కదా, ఇదైతే మనము మామూలుగా మన చేయితోని మనం తినిపిస్తే మనకు సంతోషంగా అనిపిస్తుంది. అందుకోసమే ఇవాళ వచ్చాం పిల్లలతోని. చాలా బాగా అనిపిస్తుంది. అంటే మా ప్రశాంతంగా మంచిగా మా కాలనీ వాళ్ళకు కూడా అందరికీ చెప్పాలి. అంటే మాకు ఇక్కడ తెలియదు ఇంకా కొంచెము, కానీ ఇది కొంచెం అందరికీ తెలిసేటట్టు చేయాలి. మనము దేవుడికి ఏదన్నా పెట్టాలంటే డైరెక్ట్ తినిపియలేము, పెట్టలేము. గోమాతకు పెడితే ఆ దేవుడికి పెట్టినట్టే, అందినట్టే దేవుడికి, అమ్మవారికి కానీ ఎవరైనా అందరూ దేవుళ్ళు గోమాతలోనే ఉన్నారు. మనం ఏ గుడికి వెళ్ళాల్సిన పనిలే, గోమాత సేవ చేసుకుంటే చాలు. కానీ అది అదృష్టం ఉండాలి రావడము. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చారు మేడం ఇక్కడ? ఇదే ఫస్ట్ టైం. అంటే మా దగ్గర వీళ్ళు షాప్ వాళ్ళు ఉన్నారు, రాజు వాళ్ళని, వాళ్ళు ఎప్పుడు ప్రతి అమావాస్యకు వస్తుంటారు. మాకు తెలియదు మార్వాడి వాళ్ళు. ఒకసారి వచ్చి చూసిపోదామని వచ్చినాం. నేను గత 8 నెలల నుంచి వస్తున్నాను. ప్రతి అమావాస్యకు వస్తాను. ప్రతి గోశాల ఇక్కడ మామూలు టైంలో కూడా వస్తాను. ఇట్లా ఇస్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంటుంది. గోమాత అంత మంచిగా చూసుకుంటుంది. నా పేరు నాగమణి. మేము డెంటల్ కాలేజ్ దగ్గర ఉంటాము. ఇక్కడికి ఎప్పుడు వస్తుంటాము. బర్త్డేలప్పుడు అప్పుడప్పుడు వస్తూనే ఉంటాం పిల్లల్ని తీసుకొని. ఆవులను, గోవులను, గోమాతలని పూజించడం అంటే మాకు ఇష్టము. అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ చూస్తూ వెళ్తూ ఉంటాము. మాకు అంటే గోవులను పూజిస్తే దేవుణ్ణి పూజించినట్టు అంటాం కదా, మాకు ఇష్టము పశువులంటే. गौशाला में इधर बहुत अच्छी तरह से फैसिलिटी है. सब लोग ऐसे अच्छा से काम करते हैं और इधर गायों का बहुत सारी अच्छी तरीके से सेवा की जाती है. और गायों को जो लकवाग्रस्त या कोई गाय की कोई दुर्घटनाग्रस्त में कोई कुछ हो जाता है तो उनका भी इलाज यहाँ पे किया जाता है. और अपने बहुत अच्छा, बहुत बड़ा, बहुत अच्छा पैसा लगा के बनाया हुआ है. और लोग यहाँ पे सेवा करने भी बहुत से आते हैं. और बढ़िया यहाँ पे गायों को अच्छे से सब चीज़ की जाती है. और अपने मेरे साथी लोग भी आए हैं इधर हम लोग. और गौशाला में कम से कम 1000 से 1500 गायें लगभग होएगी. और इधर बहुत से लोग आते हैं ऐसे जो गायों का धर्म पुण्य कमाते हैं. और हमें गायों की सेवा करनी चाहिए अच्छे से. और लोगों को इसके लिए प्रेरित करना चाहिए अपने को कि हाँ, ज़्यादा से ज़्यादा गौ माता की सेवा कीजिए. और देश को गाय को राष्ट्रमाता का भी दर्जा दिलाना चाहिए. और हमारे उधर राजस्थान में भी गाय को राष्ट्रमाता का दर्जा दिलाने के लिए लोगों का प्रयास जारी है, ऐसे ही गौशाला बना के. धन्यवाद. గోవుల సంరక్షణలో భాగంగా ఈరోజు మనం గోశాలకు రావడం జరిగింది. ఈ గోశాలకు సంబంధించి 800 గోవులు ఉన్నాయి. ఈ గోవులను ఇక్కడ గోశాల యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే గోశాలలో దాదాపుగా ఈ ఆవుల యొక్క అవి గోమాతలను కాపాడుకోవాలి అనే ఒక నినాదంతో ఆ బాధ్యతగా హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఇక్కడ గోవులను ఎక్కువగా సంరక్షిస్తూ ఇక్కడ గోశాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గోవులను ఉండేటువంటి నిలయాన్ని గోశాల అంటారు. ఆ నిలయంలో దాదాపుగా 800 గోవులు ఉన్నాయి. ఈ గోవులను కూడా రెగ్యులర్గా వాటికి ఆహార పదార్థాలు, వాటికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా పశుగ్రాసాన్ని కూడా వేస్తూ వాటిని సంరక్షిస్తూ ఉంటారు. అదేవిధంగా గోవును దేవతగా పూజిస్తూ ప్రతి అమాస రోజున చాలామంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. గోమాతను పూజించడం వల్ల ఒక దేవుణ్ణే పూజించినట్టుగా భావిస్తూ చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ గోమాతలను పూజించి అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి పశుగ్రాసాన్ని కూడా వాటికి పెట్టడం జరుగుతూ ఉంటుంది. పండ్లు కూడా చాలామంది భక్తులు కూడా బయట నుంచి పండ్లు కూడా తీసుకొచ్చి పశుగ్రాసానికి సంబంధించి ఆహార పదార్థాలు, ఆకుకూరలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఆ గోవులకు తినిపిస్తూ ఉంటారు. దానివల్ల చాలామంది కూడా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఇదే విధంగా వారికి సర్వ పాపాలు పోతాయి అనేటువంటి ఒక నమ్మకంతో ఈరోజు గోశాలను ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా సందర్శిస్తూ ఉంటారు. వారికి సంబంధించినటువంటి ఆ గోవులకు ఆ యొక్క పశుగ్రాసాన్ని తినిపిస్తూ ఉంటారు. చాలామంది కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. ఈ గోశాలకు సంబంధించి చాలామంది కూడా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ గోశాలను సందర్శించి ఒకసారి తనివి తీరా ఆస్వాదించవచ్చు. ఇక్కడ చాలా 800 గోవులు ఉన్నాయి. ఆ గోవులకు సంబంధించి ఎనలేని యొక్క ఆనందాన్ని ఇక్కడ పొందుతూ ఉంటారు. చాలామంది ప్రతి నిత్యం కూడా ఇక్కడ గోశాలను సందర్శించడానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఇక్కడ గోశాలకు సంబంధించిన గోవులకు చాలామంది దాతలు కూడా డొనేట్ చేస్తూ ఉంటారు. పశుగ్రాసాన్ని కావచ్చు, ఇంకా ఇతర కావాల్సినటువంటి అవసరాలకు నిమిత్తం కూడా చాలామంది ఇక్కడ డొనేట్ చేస్తూ ఉంటారు. ఈ విధంగానే గోశాలను సందర్శిస్తూ యొక్క ఆనందాన్ని పొందుతూ ఉంటారు. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో రిపోర్టర్ శ్యాంప్రసాద్.
Please subscribe to the channel and download the Politicos app from the links in the description.